ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలమైంది నీ జీవితంలో నిజమైన కృపను, నిజమైన క్షేమాన్ని నువ్వు అనుభవించి? దేవుని కృపలో నీ దుఃఖము తుడిచే కృప ఉందండి. నిన్ను సంతోషపరిచేది దేవుని కృప, నిన్ను హెచ్చించేది దేవుని కృప, నీకు సహాయం చేసేది దేవుని కృప, నీవు పడిపోయిన ప్రతి సమయంలో తిరిగి లేపేది దేవుని యొక్క ఉన్నతమైన కృప. హల్లెలూయా. ఎవరు లేరని మనం ఏడ్చినప్పుడు, ఎవరు లేరని మనం కృంగిపోతున్నప్పుడు, ఆ కృపే కదా మనల్ని ఇంతవరకు ఆదరించింది, ఆ కృపే కదా మనల్ని ఇంతవరకు బలపరిచింది. ఈరోజు చాలామంది కృపకు దూరం అయిపోయారు. నేను చెప్పగలను, ఇక్కడున్న ప్రతి కుటుంబంలో ఐదర్ ఒకరో ఇద్దరో దేవునికి ఫేవర్గా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ దేవునికి చాలా ఎడబాటుగా వారు ఉన్నారు. నేను అంటున్నాను, ఎంతమంది దేవుని కృపకు దూరమైపోతున్నారో వారు దగ్గర అవ్వకపోతే అపాయములో పడిపోయే అవకాశం ఉంది. క్షేమ స్థితికి వారికి ఎలాగో కలగడం లేదు. రేపు నరకం అనే భయంకరమైన ఆ శిక్షలోని వారు తప్పించబడాలి అంటే ఈ దినము ప్రభుని మనం వేడుకుందుము కాక. దగ్గరికి దేవుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.